చేయించుకోవడం చేతకాని అసమర్థత అన్నటువంటిది ప్రభుత్వం అందవుతుంది. పాలన చేత కాకపోవడం కాదు, వాళ్ళకి చేతనొచ్చు. చేతనైనటువంటి వాళ్ళు అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది, 24 గంటలో 48 గంటలో డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇంకా అంతకు మించి అద్భుతం ఏం కావాలి? కానీ ఎవరు తీసుకోవాలి బియ్యం? ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తుడిని, నాకు కావాల్సిన సరుకుని ఇచ్చేవాడి దగ్గర ఎంత వీలైతే అంత తక్కువకి పడతా. వ్యాపారస్తుడి ఆలోచన అంతే ఉంటది. అమ్మేటప్పుడు 100 రూపాయలకు అమ్మాలా, కొనేటప్పుడు 30 రూపాయలకు అమ్మాలా అనేది వ్యాపారస్తుడి ఆలోచన. వాడు ఆ స్వార్థంతో ఆలోచించుకుంటే నాడు వ్యాపారం చేయగలడు. కాబట్టి వాడిని తప్పు పట్టడానికి ఎందుకు, నువ్వు వాడికి ఎందుకు అప్పచెప్తావు? ఇది మొన్న రైస్ మిల్లర్కు ఇంకొకళ్ళకి ఎందుకు అప్పచెప్తావు నువ్వు? ఇక్కడ బ్రోకర్ల రాజ్యం నడుస్తోంది. పాయింట్ ఏంటి, బియ్యం అనేటటువంటిది మనం ఇస్తున్నాం, ఇచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అమ్మేటటువంటి సందర్భం ఇది ధాన్యం సేకరించాలి. దానికోసం బియ్యం ఇవ్వాలంటే ధాన్యం సేకరించాలి. ఈ ధాన్యం సేకరించే చోట రైతుకి ఏమి ఇబ్బంది అవుతుంది? రైతు ఎంత వస్తే అంతకి క్వింటాకి 2300 రూపాయలు రావాలని కోరుకుంటున్నాడు. అతను ట్రాక్టర్లో పెడతాడా, లారీలో పెడతాడా, తీసుకెళ్ళి ఇయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక మూటకి 5 కిలోలు నొక్కేస్తున్నాడట. ఇది ఈనాడే రాసింది, మనంగా చెప్తోంది. మూటకి 5